వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో గ్రూప్ 2 రాయబోతున్నటువంటి అభ్యర్థుల కోసం ఐకాన్ ఇండియా ప్రత్యేకమైనటువంటి ఎగ్జామ్ సిరీస్ని అందిస్తూ ఉంది. ఎందుకు ప్రత్యేకమైనది అనేది నేను చాలా వివరంగా మీకు చెప్తాను. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గ్రూప్ 2లో ఎవరైతే స్క్రీనింగ్ టెస్ట్ రాయబోతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎగ్జామ్ సిరీస్ ద్వారా ఐకాన్ ఇండియా మీకు ఎక్స్క్లూజివ్గా చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ని అందించడం జరుగుతూ ఉందండి. ఈ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, సోషియాలజీ, అలాగే కరెంట్ అఫైర్స్, దీనితో పాటు మీకున్నటువంటి మెంటల్ ఎబిలిటీ, ఈ 5 సబ్జెక్టులని కూడా మీకు స్క్రీనింగ్ టెస్ట్ కోసం ఏపీపీఎస్సి విడుదల చేసినటువంటి ఏదైతే సిలబస్ ఉందో అందులో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇవి సబ్జెక్ట్స్. సో ఈ సబ్జెక్ట్స్కి సంబంధించి మళ్ళీ అందులో టాపిక్స్ని మెన్షన్ చేశారు. ఇచ్చినటువంటి టాపిక్స్కి సంబంధించి మీకు చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఈ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీకు వీక్లో మొత్తం 3 ఎగ్జామ్స్ ఉంటాయండి. 3 ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఈ 3 ఎగ్జామ్స్కి సంబంధించి ఇవి మీకు ఏవైతే చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అని అంటున్నామో ఈ ఎగ్జామ్స్కి సంబంధించి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని ఉంటుంది. సో ఈ 3 ఎగ్జామ్స్ అనేవి మీకు ఆల్టర్నేటివ్ డేస్ ఉంటాయి. సో ఫస్టే మీకు ఎగ్జామ్స్ కోసం మనం ఏ చాప్టర్స్ని చదవాలి, ఏ సబ్జెక్ట్స్ నుంచి అనేది మేము సిలబస్ ఇస్తాం. ఈ ఇచ్చినటువంటి సిలబస్ని బేస్ చేసుకొని మీరు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ వీక్ డేస్ అనుకుందాం. ఈ వీక్ డేస్కి సంబంధించి మండే వచ్చేసరికి మీకు లెవెల్ 1 ఎగ్జామ్ అనేది ఉంటుంది. మండే లెవెల్ 1 ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇక నెక్స్ట్ ఈ లెవెల్ 1 ఎగ్జామ్ తర్వాత మీకు మళ్ళీ ట్యూస్డే అనేది బ్రేక్ ఉంటుంది. మళ్ళీ వెనస్డే వచ్చేసరికి మీకు లెవెల్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది ఉంటుంది. అలాగే నెక్స్ట్ మళ్ళీ మీకు థర్స్డే బ్రేక్ ఉంటుంది. మళ్ళీ ఫ్రైడే వచ్చేసరికి మీకు లెవెల్ 3 ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇలా 3 లెవెల్స్ ఆఫ్ ఎగ్జామ్స్ని మీరు ఓన్లీ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్గా రాస్తారు. సో ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్ నుంచి ఏంటి అనేది మనం బిఫోరే ఇస్తాం. అంటే మీకు ఇక్కడ ఫ్రైడే ఎగ్జామ్ కంప్లీట్ అవ్వగానే ఎవ్రీ సాటర్డే ఏముంటుంది అని అంటే ఎగ్జామ్కి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. సో ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది రిలీజ్ అయిన తర్వాత మీరు సాటర్డే, సండే ప్రిపేర్ అవుతే మండే ఈ ఎగ్జామ్ని రాసుకోవచ్చు. మళ్ళీ ట్యూస్డే బ్రేక్ ఇస్తే లెవెల్ 2 ఎగ్జామ్ని రాయొచ్చు. మళ్ళీ థర్స్డే బ్రేక్ ఇస్తే ఫ్రైడే ఎగ్జామ్ని లెవెల్ 3 ఎగ్జామ్ని రాయొచ్చు. ఇప్పుడు ఎవ్రీ ఎగ్జామ్కి సంబంధించి మీకు ఎంత అని అంటే 50 మార్క్స్ ఇస్తూ ఉన్నామండి. ఎన్ని అని అంటున్నాం? 50 మార్క్స్ ఇస్తున్నాం. అంటే 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియన్ హిస్టరీ నుంచి ప్రిపేర్ అవుతే 10 మార్క్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇండస్ సివిలైజేషన్ గురించి అడిగారు, సింధు నాగరికత గురించి సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. ఆ టాపిక్ని మనం ఆ వీక్ ఇస్తాం. ఆ వీక్లో లెవెల్ 1లో 10 క్వశ్చన్స్ మీరు ఇండస్ సివిలైజేషన్ నుంచి రాస్తారు. లెవెల్ 2లో కూడా ఈ క్వశ్చన్స్కి మించిన క్వశ్చన్స్ మళ్ళీ ఇండస్ సివిలైజేషన్లో రాస్తారు. అలాగే లెవెల్ 3లో కూడా ఇండస్ సివిలైజేషన్లో రాస్తారు. అలాగే జియోగ్రఫీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్, అలాగే సోషియాలజీకి సంబంధించిన క్వశ్చన్స్, అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్, అలాగే మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని ఇలా వీక్లీ 3 టెస్ట్ల ద్వారా మొత్తం 150 మార్కులకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని చాప్టర్ వైజ్గా మీకు ఈ 3 లెవెల్స్లో ఇస్తాం. సార్ క్వశ్చన్ లెవెల్ ఎలా ఉంటుంది అనేది ఒక డౌట్ ఉంటుంది. మీరు ఊహించినంత లెవెల్లో క్వశ్చన్స్ అనేవి డెప్త్గా ఉంటాయి. అలాగే మీకు ప్రతి క్వశ్చన్ కూడా ఒక ఎగ్జామ్లా ఉంటుంది. నేను సీరియస్గా చెప్తున్నాను. ప్రతి క్వశ్చన్ కూడా మీకు ఒక ఎగ్జామ్లా డిజైన్ చేసి, అంటే ఎగ్జామ్లో మీరు ఊహించేదానికంటే ఎక్కువగా ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ రాయడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటి అని అంటే, ఒకటి టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. 2 ఈ ఎగ్జామ్స్ మీరు ఫేస్ చేయడం ద్వారా మీకున్నటువంటి ఫియర్ కానీ, ఫోబియా కానీ, ఇతర ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం కంటిన్యూస్గా ఇప్పటి నుంచి ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉన్నాం కాబట్టి. ఇక నెక్స్ట్ ఈ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది కొన్ని వీడియోస్కి సంబంధించి ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇంకా మీరు ముందు వీడియోలలో చూస్తారు. అలాగే మీకు చాలా వివరణ పేరుతో, అంటే ఈ ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు టెక్స్ట్ రూపంలో
అందించడం చాలా క్లియర్గా జరుగుతుంది. ఇక నెక్స్ట్ వీక్లీ మనం వీక్ మొత్తం కూడా ఒక 150 ప్రశ్నలకి సంబంధించి 3 లెవెల్స్లో రాస్తున్నటువంటి ఎగ్జామ్స్ని మళ్ళీ మీరు ఒకే విధంగా రాయడం కోసం వాటిని వీక్లీ టెస్టులుగా కూడా అందించడం జరుగుతుంది. సార్ మొత్తం మనం ఎన్ని టెస్టులు పెడతాము అనేటువంటి ఒక బేసిక్ డౌట్ ఉంటుంది. మనం సిలబస్ మొత్తంని కూడా బైఫర్కేట్ చేయడం జరిగిందండి. సో ఏదైతే ఏపీపీఎస్సి స్క్రీనింగ్ టెస్ట్ కోసం ఇచ్చినటువంటి గ్రూప్ 2 సిలబస్ ఉందో 5 సబ్జెక్టులు ఉన్నాయో వాటిని మొత్తం కూడా బైఫర్కేట్ చేసి విభజించి చాలా సులభతరం చేసి వాటిని చాప్టర్ వైజ్గా మీకు ఇప్పుడు నేను చూపెట్టబోతా ఉన్నాను. ఒకసారి చూడండి. ఇది టెస్ట్ 1కి సంబంధించినటువంటి సిలబస్. ఈ టెస్ట్ 1కి సంబంధించి ఫస్ట్ ఇండియన్ హిస్టరీ అని అంటున్నాం. భారతదేశ చరిత్రకి సంబంధించి మనకి యాన్సెంట్ హిస్టరీ ఉంది, అంటే అలాగే ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, దీంతోపాటు మోడర్న్ హిస్టరీ. సో ఇలా ఈ 3 రకాల 3 టైప్స్ ఆఫ్ హిస్టరీస్ని బైఫర్కేట్ చేసి ఫస్ట్ యాన్సెంట్ హిస్టరీ నుంచి మనం సింధు లోయ నాగరికతను గురించి అడిగినాం. సో దీనే సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ అని చెప్పేసి మీ సిలబస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇలాంటి ఈ టెస్ట్ 1 సిలబస్ని మీకు మనం సాటర్డే అట్లా ఇచ్చేస్తాం. దీన్ని మీరు ప్రిపేర్ అవ్వడం వల్ల ఈ చాప్టర్ని చదువుతారు. ఇప్పుడు ఈ చాప్టర్లో మీరు లెవెల్ 1 ఎగ్జామ్ రాస్తారు. ఏమంటున్నాం? లెవెల్ 1 ఎగ్జామ్ రాస్తారు. అలాగే ఇక్కడ దీని తర్వాత రెండో సబ్జెక్ట్ వచ్చి జాగ్రఫీ ఇవ్వడం జరిగింది సిలబస్లో. ఈ జాగ్రఫీలో జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ అడిగారు. ఇందులో మన సౌర వ్యవస్థలో భూమి గురించి అడగడం జరిగింది ఫస్ట్ టాపిక్గా. దీనికి సంబంధించి ద ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అని చెప్పేసి టాపిక్ని మీకు క్లియర్గా ఇస్తాం. సో దీనికి సంబంధించి మీరు వీక్లో ఫస్ట్ మండే లెవెల్ 1 ఎగ్జామ్ రాస్తారు. ఇక నెక్స్ట్ థర్డ్ సబ్జెక్ట్ వచ్చి ఇండియన్ సొసైటీ గురించి అడగడం జరిగింది. ఇండియన్ సొసైటీకి సంబంధించి స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అని చెప్పేసి కుటుంబం అనేటువంటి చాప్టర్ గురించి మీరు ఎగ్జామ్ రాస్తారు. ఇది మండే లెవెల్ 1 రాస్తారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ని తీసుకున్నాం ఫస్ట్. ఇందులో ఐక్యరాజ్య సమితి, దానికి సంబంధించి అంతర్జాతీయ సంస్థలు, ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో అవి సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉన్నాం. లెవెల్ 1 ఎగ్జామ్ అనేది మీరు మండే రాస్తారు. ఇక లాజికల్ రీజనింగ్ అనేటువంటిది మెంటల్ ఎబిలిటీ అనేటువంటి దాని నుంచి అడుగుతూ ఉన్నారు. ఇందులో స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్ గురించి అడుగుతారు. సో దీనికి సంబంధించి కూడా లెవెల్ 1 ఎగ్జామ్ అనేది రాస్తారు. సో ఇప్పుడు ఈ 5 సబ్జెక్టుల నుంచి మనం బైఫర్కేట్ చేసినటువంటి చాప్టర్ల నుంచి లెవెల్ 1 ఎగ్జామ్లో భాగంగా 50 క్వశ్చన్స్కి 50 మార్క్స్ చొప్పున ఈ ఎగ్జామ్ని మీరు అటెండ్ చేయొచ్చు. ఓకేనా? ఈ ఎగ్జామ్ అటెంప్ట్ అనేది మీకు పూర్తిగా ఆన్లైన్లో కల్పించడం జరుగుతూ ఉంది. ఈ ఆన్లైన్కి సంబంధించి మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఐకాన్ ఇండియా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఐకాన్ ఇండియా యాప్ ద్వారా మీరు ఎగ్జామ్ అనేది పార్టిసిపేట్ చేయవచ్చు. సార్ లైవ్ ఎగ్జామ్ పెడతారా? ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు అని అంటే మేము షెడ్యూల్ ప్రకారం మీకు ఇచ్చినటువంటి టైంలో ఎగ్జామ్ అనేది పెడతాం. సో ఇలా ఈ ఎగ్జామ్ని మీకు వీలుని బట్టి మీ పాసిబిలిటీని బట్టి మీరు అటెంప్ట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇలా ఈ 5 సబ్జెక్టులకి సంబంధించి ఇలా మనం బైఫర్కేట్ చేసినటువంటి చాప్టర్లకి సంబంధించి ఒక వీక్ అంతా కూడా మీరు 3 లెవెల్స్లో ఎగ్జామ్ రాస్తారు. సో ఇది వీక్కి సంబంధించినటువంటి టెస్ట్ 1 షెడ్యూల్. ఈ షెడ్యూల్లో మీరు లెవెల్ 1 ఎగ్జామ్ రాస్తారు. ఇక్కడ క్వశ్చన్స్ కొంత కాంప్లికేటెడ్గానే ఉంటాయి. లెవెల్ 1 ఎగ్జామ్లో మీరు ఎంత స్కోర్ చేస్తున్నారో మీకు తెలుస్తుంది. దీని తర్వాత లెవెల్ 2 ఎగ్జామ్ రాస్తారు. ఇంతకు మించిన క్వశ్చన్స్ మీకు లెవెల్ 2లో కనబడతాయి. ఇక నెక్స్ట్ దీని తర్వాత లెవెల్ 3 ఎగ్జామ్ రాస్తారు. సో దీనిలో మీరు ఈ రెండింట్లలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి మించిన క్వశ్చన్స్ ఇక్కడ ఫేస్ చేస్తారు. సో ఇలా ఈ 3 లెవెల్స్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయడం వలన మీకు సింధు లోయ నాగరికత, ఫర్ ఎగ్జాంపుల్ సింధు లోయ నాగరికత కానీ, మన సౌర వ్యవస్థలో భూమికి సంబంధించిన అంశాలు కానీ, ఫ్యామిలీ కుటుంబానికి సంబంధించిన అంశాలు, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అంశాలు, లాజికల్ రీజనింగ్కి సంబంధించి, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ పైన పూర్తి పట్టు వచ్చేలాగా ఈ ఒక్క టెస్ట్ మీకు 1 వీక్లో మిమ్మల్ని అలా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా మొత్తం ఎన్ని టెస్టులు పెడతాం సార్? మొత్తం ఈ సబ్జెక్ట్స్ని వీటినన్నింటినీ ఎన్ని రకాలుగా అంటే ఎన్ని టెస్టుల కోసం బైఫర్కేట్ చేశారు అనేటువంటి ఒక కామన్ డౌట్ వస్తుంది. మొత్తం మీకు షెడ్యూల్ అనేది రెడీ అయిపోయింది. ఈ షెడ్యూల్ ప్రకారం మీకు టెస్ట్ 2, టెస్ట్ 3, టెస్ట్ 4, టెస్ట్ 5, టెస్ట్ 6, టెస్ట్ 7, టెస్ట్ 8, టెస్ట్ 9,
టెస్ట్ 10, 11, 12, 13, 14 ఇగో ఇలా మొత్తం కూడా మీకు బైఫర్కేట్ చేసి డివైడ్ చేయడం జరిగింది. ఇగో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఇచ్చినటువంటి టెస్ట్లకి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ 14 టెస్ట్ని నేను ఒక్కసారి ఇక్కడ చెప్తా ఉన్నా, ఇక్కడ ఏమేమి చాప్టర్స్ ఇస్తున్నామని. ఇండియన్ హిస్టరీకి సంబంధించి మెడివల్ హిస్టరీ నుంచి ఇచ్చినాం, యూరోపియన్ల ఆగమనం అనేటువంటి అంశాన్ని ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ జోగ్రఫీకి సంబంధించి ఎకనామిక్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ అని అడిగినాం. ప్రధాన పరిశ్రమలు మరియు ప్రధాన పంపిణీ పారిశ్రామిక ప్రాంతాలను గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇండియన్ సొసైటీకి సంబంధించి వెల్ఫేర్ మెకానిజం గురించి అడిగినాం. రాజ్యాంగబద్ధమైనటువంటి షెడ్యూల్ కులాల కోసం చట్టబద్ధమైనటువంటి నిబంధనలు ఇవ్వడం జరిగింది. కరెంట్ అఫైర్స్లో నేషనల్కి సంబంధించి నివేదికలు, సూచికలు, ఇండెక్సెస్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక మెంటల్ ఎబిలిటీకి సంబంధించి బేసిక్ న్యూమరసీ నుంచి ఇక్కడ రేషియో అండ్ ప్రపోర్షన్స్ గురించి అడగడం జరుగుతూ ఉంది. సో ఇలా ఇగో ఈ 14 టెస్ట్ని మీరు చూడొచ్చు. అంటే ఇలా మొత్తం కూడా మనం టెస్ట్స్కి సంబంధించి, సబ్జెక్టులకి సంబంధించి, చాప్టర్ వైజ్కి సంబంధించినటువంటి బైఫర్కేట్ అనేది, షెడ్యూల్ అనేది రెడీ చేయడం జరిగింది. నేను సీరియస్ చెప్తున్నా, మీరు క్లాసెస్ ఎంత విన్నా, ఎంత చదివినా, ఎగ్జామ్ రాస్తేనే నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో నీకు తెలవడానికి అవకాశం ఉంటుంది. ఇలా మొత్తం మనం ఈ విభాగంలో 20 టెస్టులను ఇవ్వడం జరుగుతూ ఉందండి. 20 పరీక్షలను మీకు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో ప్రతి పరీక్ష 3 లెవెల్స్ ఉంటాయి. అంటే మీరు మొత్తం ఎన్ని ఎగ్జామ్స్ రాస్తారు అని అంటే 60 ఎగ్జామ్స్ అనేవి రాస్తారండి. 60 ఎగ్జామ్స్ చాప్టర్ వైజ్గా రాయడం జరుగుతుంది. ప్రతి ఎగ్జామ్ 50 మార్క్స్ అని అంటున్నాం. సో ఇలా 50 మార్క్స్ చొప్పున 60 ఎగ్జామ్స్ అనేవి రాస్తారు. సుమారు మీరు స్క్రీనింగ్ టెస్ట్ కోసం ఐకాన్ ఇండియా వద్దన 3000 క్వశ్చన్స్కి అటెంప్ట్ అనేది చేస్తారు చాప్టర్ వైజ్గా. ఈ ఎగ్జామ్ సిరీస్ తీసుకోవడం వలన 3000 ప్రశ్నలను మీరు ప్రాక్టీస్ చేస్తారు. ఈ ప్రశ్నలన్నీ కూడా మీకు సబ్జెక్ట్ వైజ్గా, చాప్టర్ వైజ్గా బైఫర్కేట్ చేసి ప్రత్యేకంగా రాసి వాటికి వివరణతో చాలా క్లియర్గా మీకు అందించడం జరుగుతూ ఉంది. ఎగ్జామ్ ఎప్పుడైనా రాసుకోవచ్చు. ఈ సిరీస్ తీసుకోవడం వలన నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో నీకే ఎక్కువగా తెలవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఆపర్చునిటీని మిస్ కాకండి. మీరు ఎక్కువ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే ఇది అద్భుతమైనటువంటి వేదిక. చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్కి సంబంధించి మనం ఆల్రెడీ టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్స్ కోసం 5000 క్వశ్చన్లతో చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ని సక్సెస్ఫుల్గా నిర్వహించడం. క్వశ్చన్ లెవెల్స్ ఎక్స్ట్రాడినరీ ఉంటవి. ఇవి ప్రత్యేకంగా ఏపీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 2 కోసం డిజైన్ చేసినటువంటి చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్ సబ్జెక్ట్ వైజ్గా. సో 5 సబ్జెక్టులలో ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, అలాగే ఇండియన్ సొసైటీ, దీంతో పాటు కరెంట్ అఫైర్స్, అలాగే మెంటల్ ఎబిలిటీలో మీరు చాలా చాలా అద్భుతమైనటువంటి స్కోరింగ్ గెయిన్ చేయాలి అనుకుంటే ఈ ఎగ్జామ్ సిరీస్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ మీ అందరికీ. సో మీరు ఒక్కసారి ఈ ఎగ్జామ్ సిరీస్కి సంబంధించి ఇన్ని బెనిఫిట్స్ని మీరు ఈ ఎగ్జామ్ సిరీస్ ద్వారా పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఎగ్జామ్ సిరీస్ని మీరు చాలా సీరియస్గా తీసుకొని చాలా సీరియస్గా ప్రాక్టీస్ చేసినట్లయితే 100% మీ చదివే విధానానికి ఇది మరికొంత ప్లస్ అవుతుంది. 100% మీకు పాజిటివ్ రిజల్ట్ని ఇవ్వడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఏపీపీఎస్సి చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్ అనేటువంటి కోర్స్ ఉంటుంది. ఈ కోర్స్ని బై చేసుకోండి. మీరు ఎక్కువగా ఎగ్జామ్స్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా నేను కొన్ని వీడియోస్ చేస్తాను, వాటిని కూడా ఫాలో అవ్వండి. నచ్చితే మీరు ఈ ఎగ్జామ్ సిరీస్ని తీసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా రెఫర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.